పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా కోట శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆయన్ను పరామర్శిస్తున్నారు. అయితే అక్కడి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. అర్చన, కోట శ్రీనివాస్ తనయుడు కొడుకు అయితే ఏదైతే రోడ్డు ప్రమాదంలో మరణించాడో ఇక్కడంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. కోట శ్రీనివాస్ ఇంటి వద్ద ప్రముఖ రాజకీయ నేతలు కానీ ఇంకా సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను వచ్చేసి దుకాణంలో ఉన్న కోట శ్రీనివాస్కు ఎంతో అంత చేతునిచ్చేందుకు అతన్ని ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు నేతలు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. ఇప్పటికి కూడా విజువల్లో చూడొచ్చు, చాలామంది అంటే నేతలతో పాటు సినీ రంగంలో కూడా కోట శ్రీనివాస్ ఒక ఆర్టిస్ట్గా తను ఎంతగా ఎదిగాడో అతని కుమార్ని కూడా అంటే సినీ రంగంలో ముందుకు సాగించేందుకు ఒక సినిమా కూడా నటించడం జరిగింది. ఆ సినిమా కూడా తర్వాత కూడా రానున్న గాయం సినిమా కూడా మరో సినిమాను నటించేందుకు సిద్ధమైనట్టు జగవత్ బాబుతో సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అనుకోకుండా సడన్గా ఈరోజు రోడ్డు ప్రమాదంలో ఏదైతే మరణించాడో ఈ మరణించడం అనేది, ఈ కోట ప్రసాద్ మరణించడం అనేది తీరని దుఃఖాన్ని చెరగొల్చింది. ఈరోజు ఫాదర్స్ డే నాడే ఒక తండ్రికి ఒక కొడుకు ఇట్లా మరణ వార్త వినడం చాలా దురదృష్టకరమని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చిన పలువురు నేతలు కూడా కోట శ్రీనివాసును ఓదార్స్తున్నారు, సంతాపం తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి దురదృష్టకరమైన వార్త ఉండొద్దు, ఒక తండ్రికి కొడుకు మధ్య ఎటువంటి ఉండొద్దు అని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సందర్భం ఏ రోజు కూడా రావద్దని చెప్పేసి వారు అనుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నేతలు కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి, సినీ రంగానికి చెందిన పలువురు మిమిక్రీ ఆర్టిస్టులే కావచ్చు, సినీ రంగంలో ఉన్న పెద్ద స్థాయి వ్యక్తులు, చిన్న స్థాయి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి కోట శ్రీనివాసన్ వచ్చేసి సంతాపం తెలియజేసేసి ఆయన దుఃఖాన్ని కొద్ది వరకన్నా దుఃఖం నుంచి విముక్తి చెందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఒక రకంగా ఇక్కడ విషాద ఛాయలు మాత్రం అనుకున్నాయి. అంటే ఈ మృతదేహం ఇప్పుడైతే కోట ప్రసాద్ మృతదేహం రేపు ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. మార్చరీ అయిపోయిన అనంతరం నిమ్స్ మార్చరీలో భద్రపరిచి రేపు ఉదయానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి అంత్యక్రియలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అర్చన.